శుక్రవారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించనున్నట్లు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రుద్రంగి పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర మంత్రులు పరిశీలిస్తారని తెలిపారు. అలాగే వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రులతో చర్చించనున్నట్లు తెలిపారు. మంత్రులు హెలికాప్టర్ ద్వారా రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ ను పరిశీలించారు. అనంతరం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించే సభ వేదికను కలెక్టర్ సందీప్ కుమార్ జా, జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే, ఏఎస్పీ శేషాద్రి రెడ్డి, ఆర్డీఓ రాధాబాయ్ ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ పరిశీలించారు. భూభారతి రెవెన్యూ సమస్యలపై అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై మంత్రులు ప్రసంగిస్తారు. ప్రజలు, రైతులు, లబ్ధిదారులు మంత్రుల సభకు వచ్చి సలహాలు, సందేహాలు తీర్చుకోవాలని కోరారు. మండల కేంద్రానికి మానాల 10 గిరిజన తండాలకు సంబంధించినటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ రైతు సదస్సు సంబంధించినటువంటి దానిలో సాయంత్రం 4 గంటల వరకే వేదిక దగ్గరకు వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొనే విధంగా మీరందరూ కూడా సమాయత్తం చేయవలసిన సందర్భంగా నేను కోరుతూ, ఎందుకంటే ఇది రైతు సదస్సు, రైతులకు ప్రయోజనాలు చేకూరేటువంటి సదస్సు. ఇప్పటికే రైతు ప్రయోజనాలు కాపాడేది ఎవరు అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడానికి మనకు ఎలాంటి పెటెంట్ హక్కు అంటే కాంగ్రెస్ రైతులకు సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు. ఆనాడు ఉచిత కరెంటు మొదలుపెట్టినాం, ధాన్య కొనుగోలు కేంద్రం మొదలుపెట్టిన, ఆనాడు రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి రాజశేఖర్ ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మొదటి సంవత్సరంలోనే 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లను కూడా మంజూరు చేసిన సందర్భం. వడగండ్ల వర్షం వల్ల నష్టపోతే గతంలో 10 ఏళ్ళ అనా పైస రాది మనం ఈరోజు అలాంటి రావద్దని కోరుకుంటూ ఒకరు వచ్చిన రైతును కాపాడుకునేటువంటి కార్యక్రమం. రైతుకు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పేటువంటి సందర్భంలో వచ్చేటువంటి సమావేశం కాబట్టి ఈ సమావేశాన్ని విజయవంతం చేసుకోవడంతో పాటు మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఒక దోహదపడే విధంగా మనం మలుచుకుందామని నా ఆలోచన. మనం వేరే నియోజకవర్గంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన సమస్యలు కూడా నేను ఇప్పుడు వస్తు ఎక్కడ ఏ సమస్యలను కూడా ఓ నోట్ తయారు చేసి గౌరవ మంత్రులకు ఇవ్వడానికి కోసం పొన్నం ప్రభాకర్ గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, రెవెన్యూ శాఖ మాచీలు ఉన్నటువంటి సందర్భంలో, అది రిజిస్ట్రేషన్ శాఖ మాచీలు కూడా ఉన్నవి రకాల వారికి సంబంధించి ఏమేమి మన ప్రాంతానికి రావాలో అవన్నీ కూడా అడగడానికి కోసం మన ప్రభుత్వం ద్వారా నివేదిక పంపడం కోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ సమావేశం తర్వాత హెలిప్యాడ్ చూసుకొని హెలిప్యాడ్ దగ్గర వర్క్ ఉన్నట్టు వీళ్ళని తొందరగా వాళ్ళను ఈ రాత్రి వాళ్ళు తీసేసినట్టయితే బెటర్. మనం ఆనాడు హెలిప్యాడ్ నిర్మాణం చేసుకుంటే రెండోసారి కూడా ఉపయోగపడుతున్నది. నేను ఆ రోజు అడవులు హైదరాబాద్ ఉన్నాను, అయితే అది నేను ప్రభుత్వం స్థలంలో నిర్మాణం చేద్దామని అనుకున్నాగా ఆ రోజు అడవిడిగా సమయం తక్కువ ఉంది కాబట్టి నిర్మాణం చేస్తున్నాను. ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా మనకి ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని మండల కేంద్రాలు కూడా హెలిప్యాడ్ నిర్మాణం చేసుకున్నట్టయితే ఈ విధంగా సంబంధిత మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా ఆకస్మిక తైన్లకు వస్తున్న ఇబ్బంది లేకుండా వారికి సమయం వెసులుబాటు అవుతుంది, మనకు కూడా సమయం వెసులుబాటు అవుతుంది. కాబట్టి అన్ని మండల కేంద్రాలు కూడా హెలిప్యాడ్ నిర్మాణం కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మరి గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కోరుతూ, మరి ఎస్పీ గారు కూడా వచ్చారు బందోబస్తు సంబంధించిన అంశంలో కానీ వారి నాయకత్వంలో అడిషనల్ ఎస్పీ గారు కూడా రావడం జరిగింది. వారు అంటే మనం మొదలు మాట్లాడినప్పుడు వారు ఇద్దరు లేరు, నేను మాట మొదలుపెట్టినప్పుడు వారికి కూడా మా రుద్రంగి మండల కేంద్ర పక్షాన్ని నేను వేనడ తరఫున స్వాగతం తెలియజేస్తూ రేపటి పర్యటన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించవలసిందిగా